మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గులాబీ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు? నేతల పట్ల కేసీఆర్ అసహనానికి కారణం ఏమిటి? సరిగ్గా పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారంటీ ఉండదని ఎందుకు చెప్పారు? అసలు కేసీఆర్ ఆలోచన ఏంటి? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఈ సందర్భంగా గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సీరియస్ కావటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు కేసీఆర్ ఎందుకంత గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు అనే దానిపై గులాబీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఎందుకంత కోపంగా ఉన్నారో తెలుసుకోవడానికి నేతలు ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా పనిచేయని వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని మాజీ సీఎం కేసీఆర్ డైరెక్ట్ గా చెప్పడంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైందని సమాచారం. ఎన్నికల్లో ఓడిపోయినా సరే కొంతమంది నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, వారు మారాలి అంటూ కేసీఆర్ కఠినంగానే హెచ్చరించారని సమాచారం. దీంతో పార్టీని గాడిలో పెట్టేందుకు కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియా పైన ఆయన కీలక కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాను బాగానే వాడుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో గులాబీ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో యాక్టివ్ అయింది. అయితే ఈ అంశంపై కేసీఆర్ జనరల్ బాడీ సమావేశంలో రియాక్ట్ అయ్యారు. కొంతమంది నేతలు కేవలం సోషల్ మీడియాను నమ్ముకొని ప్రజల్లో ఉంటున్నారని, అయితే అది మంచి పద్ధతి కాదు, సోషల్ మీడియా ద్వారా గెలుస్తాము అనేది భ్రమ మాత్రమే అని కేసీఆర్ నేతలతో అన్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం సోషల్ మీడియాను నమ్ముకొని పనిచేస్తున్నారని, ఎవరెవరో సోషల్ మీడియాలో ఉంటున్నారు అనే సమాచారం తన వద్ద ఉంది అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాను పక్కన పెట్టి ప్రజల్లో ఉండాలని గులాబీ బాస్ కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారని, సోషల్ మీడియాతో గెలుస్తాము, అధికారంలోకి వస్తాము అనే ఆలోచనలు ఉంటే వాటిని పక్కన పెట్టాలని ఘాటుగా చెప్పినట్లు నేతలు మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నేతల ముఖాలు చూసి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారట. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారికి మాత్రమే టికెట్ ఇస్తామని జనరల్ బాడీ మీటింగ్లో అధినేత తేల్చి చెప్పారని కారు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన గులాబీ బాస్ ఘాటైన హెచ్చరికలు చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారి గుండెల్లో గుబులు రేపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల వైఖరి ముందు ముందు ఎలా ఉంటుందో వేచి చూడాలి.